సీతమ్మను కలిసిన తర్వాత హనుమంతుడు రావణునికి తన శౌర్యం చూపించాలనే ఉద్దేశంతో చెట్లు, మండపాలు, కోట భాగాలను ధ్వంసం చేశాడు. రావణుని సైన్యం హనుమంతుడిని పట్టుకొని రావణుని సభకు తీసుకెళ్ళింది. రావణుడి శిక్షగా హనుమంతుడి తోకకు నూనె రాసి నిప్పు పెట్టమని ఆజ్ఞాపించాడు. హనుమంతుడు తన మహావిక్రమంతో బయటికి దూకి లంకలోని రాక్షసుల ఇళ్లను, మార్కెట్ వీధులను, రథగృహాలను తగలబెట్టేశాడు. హనుమంతుడు తన మనసులోనే ఇలా అనుకున్నాడు: సీతమ్మ ఉన్న అశోక వాటికకు ఈ అగ్ని చేరకూడదు. అందుకే ఆయన లంకను చుట్టూ తిరుగుతూ దహనం చేశాడు. కానీ సీతమ్మ ఉన్న ప్రదేశం పూర్తిగా సురక్షితంగా వదిలిపెట్టాడు. హనుమంతుడు రావణుని లంకకు మాత్రమే దహనం చేశాడు. సీతమ్మ ఉన్న అశోక వాటికకు ఏ విధమైన నష్టం జరగకుండా జాగ్రత్త పడ్డాడు. లంకను అగ్నికి ఆహుతి చేసిన తర్వాత హనుమంతుడు సముద్రం దాటుకుంటూ తిరిగి వచ్చాడు. సముద్రం దారిలో వస్తున్నప్పుడు సీతమ్మను చూసిన విధానం, రావణుని సమాధానాలు అన్నీ రామచంద్రుడికి వివరించాలనే ఉత్సాహం అతనిలో ఉరకలెత్తేసింది. మహాసముద్రం పైకి ఎగురుతూ వృక్షాలు, పర్వతాలు దాటిన విధానం, హనుమంతుడి హృదయంలో సీతమ్మ ఎదుట ఇచ్చిన విశ్వాసం, ఇవన్నీ హనుమంతుడి తిరుగు ప్రయాణానికి కారణం అయ్యాయి. కిష్కింధలో రాముడు, లక్ష్మణుడు వేచి చూస్తుండగా హనుమంతుడు జయధ్వనితో వచ్చి సీతమ్మ సుఖ సమాచారం అందించాడు. సీతమ్మ సాక్షిగా ఇచ్చిన చూడామణి రామునికి అందించాడు. చూడామణి అనగా కిరీటరత్నం. రాముడి కళ్ళలో ఆనంద బాష్పాలు, వానర సైన్యం ఆనందంతో నిండిపోవడం, ఇవన్నీ హనుమంతుడు రాముని వద్ద సీత శుభవార్త తీసుకురావడం వల్ల జరిగినవి. సీతమ్మను రక్షించడానికి సముద్రాన్ని దాటాలని రాముడు నిర్ణయించాడు. వానర సైన్యంతో పాటు సముద్ర తీరంలో నివసిస్తూ 3 రోజుల పాటు సముద్ర దేవుణ్ణి పూజించాడు. కానీ సముద్రం ప్రశాంతంగానే ఉండి మార్గం ఇవ్వలేదు. రాముడు కోపంతో తన ధనుస్సును ఎత్తి అగ్నియుక్త బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధమయ్యాడు. రాముడి క్రోధాన్ని చూసిన సముద్రదేవుడు భయంతో ప్రత్యక్షమై ఇలా అన్నాడు: ప్రభూ, నేను జలరూపుడిని. నీ బాణానికి భయపడి మార్గం ఇవ్వలేను. మీరు రాళ్లతో వంతెన కట్టితే నేను ఆ రాళ్లను ముంచకుండా ఉంచుతాను. రాముడు సముద్రదేవుని సూచన మేరకు అంగీకరించాడు. వానర సైన్యంలో నల, నీల అనే 2 వానరులు రామనామం శక్తిని కలిగి ఉన్నారు. వారి స్పర్శతో సముద్రంలో వేసిన రాళ్లు మునగకుండా తేలుతాయి. వానరులు మహాపర్వతాలు, పెద్ద పెద్ద రాళ్లు తెచ్చి సముద్రంలో వేశారు. ప్రతి రాయిపై రామ అనే నామం రాసి సముద్రంలో వేశారట. ఆ నామశక్తితోనే రాళ్లు తేలుతూ ఒకదానితో ఒకటి కలిసిపోయి పెద్ద వంతెనగా మారాయి. దేవతలు ఈ అద్భుతాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. 4 రోజుల నుండి 5 రోజుల లోపే దాదాపు 30-35 మైళ్ళ పొడవైన సేతు పూర్తయింది. ఈ వంతెనను రామసేతు లేదా అదంశ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. రాముడు, లక్ష్మణుడు, వానర సైన్యం అందరూ ఆ సేతు మీదుగా నడుచుకుంటూ లంకకు చేరారు. ఈ వంతెనలో రామనామ మహిమ, భక్తుల శక్తి, సముద్రదేవుని అనుగ్రహం ప్రతిబింబిస్తాయి. ఇప్పటికీ భారతదేశం నుండి శ్రీలంక వరకు సముద్రంలో కనిపించే చిన్న చిన్న దీవుల రేఖను రామసేతు అవశేషాలుగా విశ్వసిస్తారు. నలుడు, నీలుడు రామాయణంలో వారు ఎలా రామసేతు నిర్మాణానికి కారణమయ్యారు అంటే, నలుడు, నీలుడు వానర వంశానికి చెందిన 2 సోదరులు. వీరు మహాశిల్పులు మరియు అసాధారణ బలశాలులు. చిన్నప్పుడు వీరు ఆడుకుంటూ పూజల కోసం ఏర్పాటు చేసిన విగ్రహాలను, దేవతల పూజా వస్తువులను తాకుతూ ఆటలాడారు. అందుకు మునులు కోపగించి, మీరు ఎప్పుడైనా రాయిని గాని పర్వతాన్ని గాని నీటిలో వేస్తే అది ఎప్పటికీ మునగదు అని శాపం ఇచ్చారు. ఈ శాపమే తర్వాత రామసేతు నిర్మాణానికి వరమైంది. రామాయణం ప్రకారం నల, నీలలు లేని పక్షంలో లంకా యాత్ర సాధ్యం అయ్యేది కాదు. దేవతల శాపం క్షమాపణకు మారి రామకార్యం సాధ్యం అయ్యేందుకు మార్గం అయ్యింది. నల, నీలలు చిన్నతనంలోనే పొరపాటు వల్ల పొందిన శాపం రామసేతు నిర్మాణంలో శుభఫలితమైంది. ఈ వీడియో చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదములు. మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.